రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. ఇటు నగరంలో కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని రోజుల వరకు ఈ రెయిన్స్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? రానున్న రోజుల్లో ఈ వర్షాల ప్రభావం ఎంత మేర ఉంటుంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎన్ని రోజుల వరకు ఉన్నాయి? దేనివల్ల వస్తున్నాయి ఈ వర్షాలు? యాక్చువల్లీ మనకి రానున్న 5 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో, ఇప్పుడు సినాప్టిక్ ఫీచర్స్ అవి చూసుకుంటే గనక మనకొక అల్పపీడనం అనేది రేపు సాయంత్రానికల్లా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ లోని విస్తారంగా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు, అట్లాగే కొన్ని చోట్ల అత్యంత గ్రేటర్ దాన్ 20 సెంటీమీటర్స్ కూడా కురిసే అవకాశం ఉంది. అంటే ఏ జిల్లాల్లో ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పటివరకు గూడా సిటీ మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది వచ్చే 3 డేస్? ఈరోజు మనకి అల్పపీడనం ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం మాత్రం సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్‌లో ఉంది. సో, దాని ప్రభావం వల్ల తెలంగాణలోని రానున్న 24 గంటల్లో భారీ వర్ష సూచనలు ఉత్తర జిల్లాలైనటువంటి కొమరంభీం, మంచిర్యాల, తర్వాత తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ ప్రాంతాలకు మనం భారీ వర్ష సూచనలు, అట్లాగే నల్గొండ ప్రాంతాలకు కూడా జారీ చేయటం జరిగింది.